వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కరోనా కొత్త వేరియంట్ వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యులు సైతం అప్రమత్తం అవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డిఎంఎన్హెచ్ఓ పెంచిలే గారు మనతో ఉన్నారా, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కొత్త వేరియంట్ వస్తుందని అంటే ఇటీవల కాలంలో ఈ కరోనాతో ఆ గాయం మానకముందే మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుందని అంటే ప్రజలు కూడా ఎలా ఉండాలి, ఏంటి, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నమస్కారం అండి. ప్రజలందరికీ నమస్కారం. మనము 2020లో ఫస్ట్ వేవ్ కోవిడ్ని చూసాము, తర్వాత సెకండ్ వేవ్ చూసాము, థర్డ్ వేవ్ చూసాము. ఇప్పుడు ఇవి చాలా వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి కొత్తగా కేరళలో కొంచెం దాదాపు 300 కేసెస్ దాకా నమోదైనాయి. అలాగే మనకి తెలంగాణలో కూడా ఒక 5 కేసులు నమోదై ఉన్నాయి. ఇంకా మన రాష్ట్రంలో అఫీషియల్గా ఎక్కడ కూడా నమోదు కాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అంతా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మనకి సిడిఎస్లో 14,900 ర్యాపిడ్ కిట్స్ రెడీగా ఉన్నాయి. అలాగే 11,500 ఈ వీటీఎమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి మేము టెస్టులు చేసేదానికి రెడీగా ఉన్నాం. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి ఏదైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళకి, అంటే శబరిమలకి పోయి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎక్కడన్నా ఓవర్ గ్యాదరింగ్ జరిగిన నుంచి వచ్చిన ప్లేస్లందరికీ కూడా ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళని ఒకసారి అబ్జర్వేషన్ పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నామో, ప్రజలందరూ ఎక్కడైనా గుంపులుగా వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, అలాగే శానిటైజేషన్ చేసుకోవడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా మనకి ఎవరైతే జలుబు, దగ్గు, సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో ఎవరు బాధపడుతుంటారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయమని ఆదేశాలు వచ్చున్నాయి మనకి. అలాగే మనం మెడికల్ ఆఫీసర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇచ్చిందో అన్నీ కూడా మనము డాక్టర్లందరికీ కూడా అందరికీ చెప్పున్నాము. అలాగే సిహెచ్సి వాళ్ళకి అలర్ట్ చేశాము. జీజీహెచ్కి మనకి మెయిన్ జీజీహెచ్ కాబట్టి జీజీహెచ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్తో నిన్నే మాట్లాడడం జరిగింది. అక్కడ ఆక్సిజన్ ట్యాంకులు అవన్నీ రెడీగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోమని చెప్పినాం. ఏదైతే మనకి ఒకవేళ సర్జరీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన అన్ని ముందు ఏర్పాట్ల చర్యలుగా మేమంతా రెడీగా ఉన్నాం. అందరూ అన్ని డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్గానే ఉంది. కాబట్టి మనకి వచ్చింది మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. మనం అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. అంటే తెలంగాణలో కూడా ఒక 14 మందికి ఐడెంటిఫై చేశారు అనేది ఇది సార్, ఇంకా మనకు రాలేదు. ప్రధానంగా ఏంటంటే కేరళలో ఈవెంట్ వచ్చింది. అయ్యప్ప స్వాములు ఎక్కువగా పోయి వస్తూ ఉంటారు. అంటే నెల్లూరు జిల్లా నుంచి కూడా అలాంటి వారిని ఏమైనా మీరు గుర్తించి ఏమైనా టెస్టులు చేయడం అలాంటిది ఏమైనా చేపడుతున్నారు? అక్కడ మాస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంది. ప్రపంచం నుంచి అన్ని చోట్ల నుంచి అక్కడికి శబరిమలకి భక్తులు వస్తుంటారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మీద మేము ఐడిఎస్పి మన వింగ్లో టీముని అంతా పెట్టున్నాము. వాళ్ళని ఒకసారి అన్ని కిట్లు కూడా ర్యాపిడ్ కిట్లు ఇచ్చున్నాము వాళ్ళ దగ్గర. అలాగే ఆర్టీపీసీఆర్ కూడా ఉన్నాయి. ఒకవేళ ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ వస్తే మళ్ళీ ఆర్టీపీసీఆర్ చేస్తాము. ఆర్టీపీసీఆర్లో కూడా పాజిటివ్ వచ్చి జీనోమ్ సీక్వెన్స్ అని అది మళ్ళీ మనం గుంటూరు ల్యాబ్కి పంపిస్తాము. జీనోమ్ సీక్వెన్సీలో ఏదైనా ఏ వేరియంట్ కనుక్కునే దానికోసం కూడా మనము చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఉంది నెల్లూరులో. వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. నిన్న అన్నీ కూడా వాళ్ళకి కిట్లు సప్లై చేస్తున్నాము. ఇంకేంటంటే మనకి ఏ ఏరియాకి పిహెచ్సికి మెడికల్ ఆఫీసర్లకి ఇట్లా కేరళ నుంచి వచ్చిన్నారో భక్తులంతా వాళ్ళని ఒకసారి ఎగ్జామ్ చేయమని చెప్పున్నాము. అంటే సిమ్టమ్స్ ఉంటేనే, ఎవరికి అందరికీ కాదు, సిమ్టమ్ ఉంటుంది, దగ్గు, జలుబు, జ్వరం ఉంటే అలాంటి వారికి సిమ్టమ్స్ ఉంటే చేయమని చెప్పున్నాము. ఇట్లా ముందు జాగ్రత్తల చర్యలుగా తీసుకుంటున్నాము. ఇంకా అయితే మనము లాస్ట్ వేరియంట్ పోయినట్లుగా ఉధృతంగా అయితే టెస్టులు అయితే చేయట్లేదు. ఎవరికైతే సిమ్టమ్ ఉందో వాళ్ళ వరకే చేస్తున్నాం, జలుబు, దగ్గు, జ్వరం వాళ్ళ వరకు. సార్, ఒకటి ఇప్పుడు ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు చాలా హెవీగా రావడం, అంటే సెకండ్ చనిపోవడం, అంటే అంత పవర్గా ఉంటుంది అంటారా ఇప్పుడు వచ్చే? లేదండి, నేను ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు చిత్తూరు జిల్లాలో పనిచేశాను. చిత్తూరు జిల్లాలో ఉన్నాను. అది పెద్ద జిల్లా, 45 లక్షల పాపులేషను. స్టార్టింగ్ ఫ్రమ్ ఈ పక్క తమిళనాడు నుంచి ఆ పక్క కర్ణాటక దాకా అంత పెద్ద జిల్లాకి పనిచేసి వచ్చాను. కోవిడ్ 1, 2 రెండు కూడా సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 98% పీపుల్ అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. అప్పుడంటే వ్యాక్సిన్ లేదు, ఈ వ్యాధి గురించి తెలియదు.
కాబట్టి అప్పుడు ఫస్ట్ వేవ్లో ఒక విధంగా అందరూ అబోవ్ 60 తర్వాత ఓవర్ వెయిట్ అలా ఉన్నోళ్ళు డెత్ అయినారు. సెకండ్ వేవ్కి వచ్చేలోపు అడల్ట్స్ కూడా చనిపోవడం జరిగింది. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు కూడా డెత్కి గురి కావడం జరిగింది. కాకపోతే సెకండ్ వేవ్ వచ్చేలోపు ఆల్మోస్ట్ అబోవ్ 60 అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చాం. అవును, వ్యాక్సిన్ ఇచ్చిన దానివల్ల వ్యాక్సిన్ చాలా ప్రొటెక్ట్ చేసింది మనల్ని. కాబట్టి అది కూడా ఒక అసెట్ మనకి. కాబట్టి ఇప్పుడు కూడా దీని గురించి అసలు భయపడబడలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్నాం, మనం శరీర ఇమ్యునైజేషన్ అయిపోయింది. కాబట్టి ఇది ఏదన్నా వైరస్ వచ్చినా కానీ ఇట్ విల్ యాక్ట్, వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్. కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ వైరస్ వీక్ అయిపోయింది. ఈ వచ్చే వేరియంట్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉండవు కాదు. కాబట్టి ఎవరు కూడా భయపడవాలి. వీక్ జలుబు దగ్గు ఉంటుంది, 2 days ఉంటుంది, పోతుంది. మనకి స్టార్టింగ్ ఫస్ట్ వేవ్ అప్పుడు 14 days 21 days ఐసోలేషన్ పెట్టాం. సెకండ్ వేవ్కి వచ్చేలోపు 1 week చాలన్నాం. థర్డ్ వేవ్కి వచ్చేలోపు 2 daysలో డిశ్చార్జ్ చేసాం. ఇట్లా వైరస్ వీక్ అవుతా వచ్చింది మనకి. అలాగే ఇప్పుడు కూడా వైరస్ వీక్ అయిపోయింది. ఇది వచ్చినా కూడా అంత సీరియస్ అయ్యి డెత్లు దాకా పోయే అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరు భయపడిన అవసరం లేదు. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నామండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకొని సోషల్ డిస్టెన్స్ పాటించండి. శానిటైజర్ చేతిలో పెట్టుకొని శానిటైజర్ తడుక్కోండి, మాస్క్ ధరించండి, చాలు. ఇంక వేరే ఏం అవసరం లేదు. మిగతా ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీకు ఎప్పటికప్పుడు మేము మీ ద్వారా పత్రిక ద్వారా మీకు తెలియజేస్తుంటాను. అలాగే ఏమైనా జాగ్రత్తలు ఉన్నా మేము వెంటనే కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. చివరిగా అంటే జిల్లా వ్యాప్తంగా మీ పిహెచ్సిలు ఉంటారు కదా, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీ డాక్టర్లకు ఎలాంటి సూచనలు మీరు ఇచ్చారు? మనకి టోటల్గా జిల్లాలో 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి రూరల్లో. అర్బన్లో వచ్చి 28 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. టోటల్గా 120 మంది డాక్టర్ల దాకా మనకి అందుబాటులో ఉన్నారు. 124 మంది డాక్టర్లు. మన ఫ్యామిలీ ఫిజిషియన్స్ కూడా ప్రజల్లేకపోతున్నాం. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మనము అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అవైలబుల్ ర్యాపిడ్ కిట్లు పెట్టున్నాం. ఇంకా ఇవి ఇవ్వలేదు, VTMs ఇవ్వలేదు. PHCలో ర్యాపిడ్ కిట్లు వరకు పెట్టున్నాం. అక్కడ పాజిటివ్ వస్తేనే వాళ్ళని ఇక్కడికి జిల్లాకి రెఫర్ చేసి ఇక్కడ VTM తీసి తర్వాత జీనోమ్ సీక్వెన్స్కి గుంటూరుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ సఫిషియెంట్గా ర్యాపిడ్ కిట్లు ఇచ్చాం. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఎవరు దగ్గు జలుబుతో జ్వరంతో వచ్చినా మీరు తీసి మాకు రిపోర్ట్ పంపించండి. దాన్ని ఇంటర్న్ స్టేట్కి అలర్ట్ చేస్తాము. ఒకవేళ ఏదన్నా పాజిటివ్ వచ్చినా వెంటనే తగు చర్యలు తీసుకుంటే మనకు హాస్పిటల్ GGH కూడా రెడీగా ఉంది. ఆక్సిజన్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్. బట్ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎవరు భయపడిన అవసరం లేదు. వీఆర్ ఇన్ టచ్ విత్ యూ. మీతో ఎప్పటికప్పుడు ఏమన్నా విషయాలున్నా వెంటనే షేర్ చేసుకుంటుంటాము. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా పర్సనల్ కేర్ తీసుకుంటే చాలు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ వేరియంట్కి ఎవరు భయపడాల్సిన అవసరము లేదు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి అంత ప్రమాదకరమైనది ఏం కాదు. అయితే దీన్ని నివారించేందుకు తమ వంతు తాము కృషి చేస్తున్నాం కూడా డిఎంహెచ్ పెంచలేక చెప్తున్నారు. విడుదల వంశీతో గయాజ్ RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.